వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు నేడును పక్కనబెట్టి ఆ నిధులను పక్కదోవ పట్టించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు 20 స్కూళ్లలో భవన నిర్మాణాలు మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయాయి. నాడు నేడు పథకం ద్వారా మంజూరైన భవనాలకు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా నిధులు ఆపేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకి మెరుగైనటువంటి వసతుల కల్పనే ధ్యేయంగా నాడు నేడు పథకం కింద నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క స్కూల్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయితే ఇటు ఎన్నికలు రావడము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి తిరిగి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పనులను ఎక్కడికక్కడ వేసినటువంటి గొంగలుగానే విడిచిపెట్టింది. అయితే స్కూళ్ళకి అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మార్గదర్శగా వెలిగినటువంటి స్కూళ్ళు ఇప్పుడు కాస్త చంద్రగ్రహణం పట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉండేటువంటి విఎంసి మున్సిపల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్ కూడా సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దాదాపు 1500 మంది చదువుతున్నారు. అయితే ఇంకా చాలా ఇన్కంప్లీట్గా ఉండేటువంటి భవన నిర్మాణం కావచ్చు, అసలు కనీసం కూర్చోవడానికి బెంచీలు, అదేవిధంగా టాయిలెట్స్ కూడా కనీస అవసరాలకు తీర్చేటువంటి వసతులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనము 9వ తరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఏ విధంగా 9వ తరగతి విద్యార్థులు నేలపైన కూర్చొని తమ విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ క్లాస్ రూమ్స్లో బెంచీస్ కానీ ల్యాబ్స్ కానీ ఏమీ లేవు. రూమ్స్ ఒక్కటే కట్టారు, పెయింటింగ్స్ కానీ ఏమేమి లేవు. టీచర్స్ మాత్రం లెసన్స్ చెప్తున్నారంటే బెంచెస్ కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ ఇంకా తయారు చేయలేదు. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇదే పరిస్థితి. మాకు ఆ క్లాస్ రూమ్స్లో కూడా బెంచెస్లే ఏం లేవు. మాకు అప్పుడు చేస్తానని చెప్పి కొంతమంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? టాయిలెట్స్ అంత ఏం బాగాలేవు, మాకు కూడా నీట్గా అసలు లేవు. నేడు మెరుగైనటువంటి సౌకర్యాల మాట పక్కన పెడితే తాగడానికి సరైనటువంటి త్రాగునీరు సౌకర్యాలను కూడా కల్పించినటువంటి ప్రభుత్వము ఈ దశలో ఉంది. ఇక్కడ టీచర్స్ కూడా లేరు. చాలా లాంగ్వేజెస్కి, సబ్జెక్ట్స్కి టీచర్ లేనటువంటి విషయాన్ని, అదేవిధంగా బెంచెస్, కనీస సౌకర్యాలు అయినటువంటి క్లాస్ తరగతుల యొక్క పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే ఫినిషింగ్ కానటువంటి క్లాస్ రూమ్స్ కావచ్చు, బెంచెస్ లేదు, అదేవిధంగా కనీస సౌకర్యాలు అయినటువంటి డస్ట్బిన్స్ ఏర్పాట్లు కావచ్చు, టాయిలెట్స్ ప్రధానంగా చాలా స్మెల్ వస్తున్నాయని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు. కనీసం ఈ త్రాగునీటి సంబంధించినటువంటి ఇష్యూనైనా అతి త్వరగా పరిష్కరించండి, కనీసం దాహం వేస్తే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదని చెప్పి కూడా పిల్లలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది దాదాపు ఎన్నో కోట్ల మేర నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులతో ఇంకా దాదాపు ఏదైతే ఈ కమిటీ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి స్కూళ్ళ అభివృద్ధి కోసము ఒక అకౌంట్ను ఓపెన్ చేసినటువంటి అకౌంట్లో దాదాపు ఇంకా 20 కోట్లకు మేర నిధులు ఉన్నాయని చెప్తున్నటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి శాఖ సంబంధించినటువంటి అధికారులు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ పనులను తిరిగి పునఃప్రారంభించలేదు అనేటువంటి ప్రశ్నకైతే మాత్రం సమాధానము దొరకడం లేదు. ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదేవిధంగా సీఎం చంద్రబాబు యొక్క తనయుడే విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి నారా లోకేష్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి.